అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను దొండకాయ బిర్యానీ చేస్తున్నానండి. ఈ దొండకాయ బిర్యానీ కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఈ ఆనియన్తో బ్రౌన్ ఆనియన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ రకంగా మనం ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆనియన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్ వల్ల మనకు బిర్యానీలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఆనియన్ మొత్తాన్ని కూడా తీసేసాను. ఇప్పుడు సేమ్ కుక్కర్లోనే కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఈ జీడిపప్పును కూడా మనం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి. ఈ జీడిపప్పును కూడా నేను తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకున్నాను. బిర్యానీ ఆకు వేసుకున్నాను. వీటిని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ దొండకాయ ముక్కల్ని ఒక 2 మినిట్స్ మనం బాగా మగ్గనివ్వాలి. ఇవి తొందరగా మగ్గడం కోసం ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి మనకు ఇది కొంచెం మగ్గిపోతుంది. చూసారు కదా, మనకి దొండకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నానండి. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ దొండకాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ మొత్తానికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాతనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. ఇలా మనకి బాయిల్ అయిన తర్వాత మన కుక్కర్ మూతని క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఫ్రెషర్ పోయింది. ఫ్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతను ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బ్రౌన్ ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ బ్రౌన్ ఆనియన్ వల్ల మనకు బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుంది. దొండకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈరోజు పిల్లలకి స్నాక్ బ్రేక్లోకి నేను మస్క్ మిలాన్ని కట్ చేసి ఇచ్చాను. అలాగే లంచ్ బ్రేక్లోకి దొండకాయ బిర్యానీని ప్యాక్ చేశానండి. వీటితో పాటు స్వీట్ లస్సీని కూడా నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి ఇస్తున్నానండి. ఈ స్వీట్ లస్సీ రెసిపీని కూడా నేను ఇంతకుముందు నా వీడియోస్లో మీతో షేర్ చేశాను. మొత్తం లంచ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయండి. వీటినన్నింటినీ కూడా నేను ఇంకా లంచ్ బ్యాగ్లోకి ప్యాక్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. నేను ఈ దొండకాయ బిర్యానీనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్కి సరిపోయేటట్లుగా. కాబట్టి ఇంకా మళ్ళీ విడిగా లంచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పిల్లల లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈ లంచ్ బ్యాగ్ బాక్సులు అలాగే బ్యాగ్ గురించి కూడా చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారండి, ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అని. ఇది నేను లులు మాల్లో తీసుకున్నానండి. కాకపోతే ఇది మనకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. చాలామంది వ్యూవర్స్ లింక్స్ అడిగారు. నేను చాలామంది కూడా నేను షేర్ చేశాను. అంటే బాక్సెస్ అయితే సేమేనండి, అమెజాన్లో మనకు దొరుకుతుంది. కాకపోతే లంచ్ బ్యాగే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే జిప్ దగ్గర కొంచెం తేడా ఉందంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్ అంతే. ప్రైస్ కూడా సేమే ఉందండి, నేను తీసుకున్నంతే ఉంది. లాస్ట్ వీడియోలో మన వ్యూవర్ ఒకరు అడిగారండి పప్పీ ఫుడ్ గురించి. మేము చౌచౌగడికి అయితే కర్డ్ రైస్ ఇస్తూ ఉంటామండి. అందులో సాల్ట్ వేయకుండా కర్డ్ రైస్ ఇస్తూ ఉంటాము. అలాగే బనానా, క్యారెట్, కుకుంబర్ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటాము. చౌచౌగడికి అన్ని వెజిటబుల్స్ ఇష్టమేనండి, హ్యాపీగా తినేస్తాడు. ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టంగా తింటాడు. అంటే వాడికి పపయ్య ఇష్టపడతాడు. కాకపోతే మనం కొన్ని ఫుడ్స్ అయితే వాడికి డాగ్స్కి మనం అవాయిడ్ చేయాలి. మనకు వెట్ అయితే మనకి చెప్తారు ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనేది. చాక్లెట్స్, ఇట్లాంటి సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివి అస్సలకి ఇవ్వకూడదు. మనం ఏదన్నా అలవాటు చేయాలంటే చిన్నప్పటి నుంచే పప్పీస్కి అలవాటు చేయాలండి. తర్వాత అవి అయితే తినవు. ఇంకా మెయిన్గా వచ్చి పప్పీస్కి వాటికి అవి తినేటట్లుగా అలవాటు చేయాలి. మనం తినిపిస్తూ ఉన్నామంటే అవి అస్సలకి తినవు. మనం తినిపిస్తేనే అవి ఫుడ్ తింటాయి. అది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి మనం ఇలా తినిపిస్తూ ఉంటే. కాబట్టి పప్పీని వాటికవే తినేటట్లుగా మనం అలవాటు చేయాలి. ఈరోజు స్కిన్ గ్లో కోసం నేను ఒక సింపుల్ ఫేస్ మాస్క్ని మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం మనకి టొమాటో కావాలి, అలాగే 2 స్పూన్స్ బేసన్, కొంచెం అలోవెరా జెల్ కావాలండి. ఫస్ట్ మనం వీటినన్నిటిని కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. నేను మిక్సీ జార్లో టొమాటో, అలాగే అలోవెరా జెల్, బేసన్ వేసుకుంటున్నాను. వీటిని మొత్తాన్ని కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ రకంగా మొత్తం కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మన టొమాటో ఫేస్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకొని డ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ మాస్క్ని ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. మాస్క్ అప్లై చేసేటప్పుడే ఫింగర్స్తో స్లోగా మసాజ్ చేసుకోవాలి. మాస్క్లో మనం టొమాటో యూస్ చేసాం కదండి. ఈ టొమాటో వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గటానికి, బ్లాక్ హెడ్స్ తగ్గటానికి, అలాగే మన ఫేస్ పై ఏదైనా ట్యాన్ ఉంటే అది రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి చాలా మంచి గ్లో అయితే వస్తుంది. ఇంకా ఇందులో మనం అలోవెరా యూస్ చేసాం కదండి. ఈ అలోవెరా వల్ల మన స్కిన్ తొందరగా డ్రై అనేది అవ్వదు. అంటే ఇది మనకి హైడ్రేటింగ్గా యూజ్ అవుతుంది. ఈ మాస్క్లో మనం బేసన్ యూస్ చేస్తాం కదండి. ఈ బేసన్ వల్ల మన స్కిన్కి ఇది టైటనింగ్గా యూజ్ అవుతుంది. అంటే తొందరగా మన ఫేస్ ముడతలు పడకుండా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఫేస్లో ఏదైనా మార్క్స్ ఉంటే అవి కూడా తగ్గడానికి కూడా ఈ బేసన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మాస్క్ని మనం వీక్లీ ట్వైస్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇది మనం యూజ్ చేయటం వల్ల మన ఫేస్కి మంచి గ్లో అనేది ఉంటుంది. ఈ మాస్క్ని మనం ఫేస్తో పాటు నెక్కి అలాగే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ మనం ఇలానే ఉంచాలండి. 20 మినిట్స్కి మనకు ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్తో మనం ఫేస్ని మొత్తం కూడా కొంచెం స్లోగా రబ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా వాష్ చేసేసుకోవాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది యూజ్ చేయకూడదండి. ఓన్లీ నార్మల్ వాటర్తోనే మనం ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. 2-3 అవర్స్ వరకు మనం సోప్ కానీ ఫేస్ వాష్ ఏది కూడా యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తామంటే గ్లో అనేది అంతగా అనిపించదు.
నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అలాగే మొత్తం డ్రై చేసేసుకుంటున్నాను. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ని మనం వీక్లీ ట్వైస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది ఇన్‌స్టంట్ గ్లోనైతే ఇస్తుందండి. మన ఫేస్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా! చాలా మంచి గ్లో అయితే మనకు తెలుస్తుంది. మార్నింగ్ 9:00 నుంచి ఫుల్ బిజీ అండి. బయట కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. ఇంకా 2:30కి లంచ్ చేసేసాము. మార్నింగ్ దొండకాయ బిర్యానీ చేశాను కదండీ! ఇంకా అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము. అంటే ఆఫ్టర్‌నూన్‌కి సరిపోయేటట్లుగా ఇంకా అదే తినేసాము. ఇప్పుడు టైం 3 అవుతుంది. శ్రేయుని పిక్ చేసుకోవడానికి స్కూల్‌కైతే వచ్చాము. మార్నింగ్ నుంచి ఫుల్ మబ్బు పెట్టేసిందండి. బట్టలు ఆరవేమో అని చెప్పి ఈరోజు బట్టలైతే నేను వాష్ చేయలేదు. శ్రేయు స్కూల్ దగ్గర ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతూ ఉంటాయండి. అంటే ఫార్మర్స్ వాళ్ళే డైరెక్ట్‌గా సేల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఫ్రూట్స్‌లో. నేనైతే ఈరోజు కొన్నే తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. నేను 2 డేస్ బ్యాక్ తీసుకున్నవే ఇంకా కొన్ని ఉన్నాయి. అందుకని చెప్పి ఈరోజైతే ఎక్కువ తీసుకోలేదు. నేను స్టార్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైమ్ తీసుకున్నవి అయిపోవచ్చాయి. అందుకని చెప్పేసి ఇంకా పపాయ ఇవి తీసుకున్నాను. ఎక్కువగా పిల్లలు పపాయ ఇష్టపడతారు. పిల్లలతో పాటు నాకు కూడా చాలా ఇష్టం. కాబట్టి పపాయ తీసుకున్నాను. అలాగే స్టార్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఈరోజు కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎక్కువ కూడా ఏది షూట్ చేయలేదండి. నేను ఏది షూట్ చేశానో అదే మీతో షేర్ చేస్తున్నాను. లంచ్ బాక్సెస్ అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసారు. పిల్లలే స్కూల్ నుంచి రాగానే ఎవరి లంచ్ బాక్సెస్ వాళ్ళు క్లీన్ చేసేస్తారు. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 6 అయిందండి. యషు బర్త్‌డే షాపింగ్ అయితే వచ్చామండి. యషు బర్త్‌డే వచ్చి జూలై 6న మేమిప్పుడు మైసూర్ రోడ్‌లోని గ్లోబల్ మాల్‌లో రిలయన్స్ ట్రెండ్స్ ఉందండి. అక్కడికొచ్చాము. ఇందులో వచ్చి రిలయన్స్ 1 మంత్ అయి ఉంటుందేమో స్టార్ట్ చేసి. న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంది. మా వెడ్డింగ్ యానివర్సరీకి కూడా మేము డ్రెసెస్ అక్కడే తీసుకున్నాము. చాలా బాగున్నాయి. అందుకని చెప్పి ఇక్కడికే వచ్చాం. ఎక్కువ అయితే మేము పిల్లలకి మ్యాక్స్‌లో తీస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ బాగున్నాయని చెప్పి ఈసారి అయితే ఇక్కడ పిల్లలకి తీసుకుందామని వచ్చాము. ఇప్పుడైతే పిల్లలు వాళ్ళకి నచ్చినవి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. యషు కొన్ని డ్రెసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే అవి ట్రై కూడా చేస్తున్నాడు.
1 అవర్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరాము. పిల్లలకి ఎక్కువగా టీ షర్ట్సే తీస్తామండి. ఇంకా లాస్ట్ శ్రేయు బర్త్డేకి శ్రేయు షార్ట్సే తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు యశు బర్త్డేకి యశు కూడా షార్ట్సే తీసుకున్నాడు. ఈ 2 షర్ట్స్ వచ్చి యశు సెలెక్ట్ చేసుకున్నదేనండి. అలాగే ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాడు. ఇంకా శ్రేయు కూడా ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.